రవికయు పట్టుపుట్టము చరంగు మరుంగయుంటి చేసి గౌరవ పరిమాణము తెలియరామికి ముచ్చిరుతున్న ఒక్క పల్లవునకు చూపే ఒక్కతే విలాసముతో తన తోరపున్ సంగవ పొడవింత పొమ్మనిన కైబడి పానక హేమ కుంభమున్. సరసాలు చేసుకుంటున్నారు వాళ్ళు, ఆడవాడు బరి తెగించారు ఒక రకంగా. ఒక ఆవిడ పానక బిందెం చేతిలో పట్టుకొని పానకం వడ్డిస్తోంది. ఒక జారుడు రవికను పైట కొంగనుకొని చాటయి ఉండుగటం చేత దాని స్థనాలు ఎంతలేసి పరిమాణం కలవో తెలియక తడబడుతుంటే ఆ స్త్రీ ఆ స్థనం ఈ కొండంతగా ఉంటాయిరా అని తెలియజేసినట్లుగా ఆ జారుడికి చెప్పి చెప్పకుండా చెప్పి, ఎట్టి వినీతుడు ఒకరుడేన విలోచన బంతి వెంట మారువెట్టగ దాని వక్త శిశిబంబము చూడగ నోడి తాల్మిమై భట్టము గట్టే తచ్చరణ పద్మ యుగాంతర చందరమ శిలా కుట్టిమ భూమి భాగమునం కుందన మందుల దృష్టిపాతము. ఒకడు తనకు ఒక స్త్రీ యొక్క ముఖాన్ని చూసి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అనే భయంతో ఆమె పాదాలకు నమస్కరిస్తున్నట్లుగా కిందకి వంగి పైన అంతా చూస్తున్నాడు. ఆలోచించగా వాడు మిక్కిలి నీతిమంతుడు కదా అని ఒక అర్థం. వినీతుడు అంటే నీతిహీనుడు అనే అర్థం కూడా రెండు వస్తాయి కనుక దాని మీద అత్యంత అనురాగం వాడికి కలిగింది. దాని మొగం చూసి తాళలేక చంద్రకాంతమైన కుట్టిమల్లో ప్రతిఫలించిన దాని గుహ్య అవయవాలు రహస్య ఇంద్రియాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అందువల్ల వాడు వినీతుడయ్యాడు. ఒక పరిజాన యొక్కడొక యుగ్మది చేరువ మారు వెట్టగా పసని కురంగి కాపల లఫాలి నిజాధర పల్లవంబుపై పసిగొని చేరబట్టి ముని పండులను ఈయన నప్పలింపగా ముసి ముసి నవ్వున వెలది మోమొక ఎంచుక ఓర సేవిస్తాడు. ఇంకొకడు ఎవడుకు తోచినట్టుగా వాళ్ళు విలాసాలు పోతున్నారు. ఒక అందమైన వాడు తన దగ్గరకి వడ్డించటానికి వస్తున్న ఒక అమ్మాయిని చూసి మాంసఖండాన్ని తీసి నోట్లో పెట్టుకొని మునిపళ్ళతో నొక్కుతూ, దీనిలాగా నీ అధరాలను కూడా నేను నొక్కేస్తా అనే ఒక భావాన్ని బయట పెట్టి, ఆమె తక్కువ కాదుగా, అది తెలుసుకొని ఆ తరుణి కొంచెం మొగం పక్కకు తిప్పుకొని చిరునవ్వు చెప్పింది. అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్థం. చలివాళ్ళు నవ్వులడ్డువములు చన్నులు పనస తొలలు మోవులు మండెంగలు చీరలుగా భుజక్రియ వలపించన్ పెండ్లివారి వనితయుబోలే. పెండ్లి వాళ్ళ స్త్రీలాగా భోజనాలు ఎలా ఉన్నాయో చెప్పాడు శ్రీనాథుడు. చలి అంటే తెలుపు, తెల్లని పాలు నవ్వుగా అంటే మందహాసంగా, లడ్డూలు చన్నులుగా స్తనాలుగా ఉండగా, పనస తొనలు అధర బింబాలుగా ఉండగా, మండేంగలు అంటే పూరీలు అన్నమాట, ఉబ్బుతాయని చీరలుగా. ఆ అమ్మాయి వనితయు బోలెన్, ఆమె స్త్రీలాగానే పెళ్లి వారికి వలపించన్ మిక్కిలి మోహం గల వారినిగా చేసింది. స్త్రీ మందహాసాది విలాసాల చేత పురుషులను మోహించినట్లుగా భోజన క్రియ పాయసం మొదలైన పదార్థాలచే భోక్తలు తినేవాళ్ళు. న్యాయంగా భోక్తలంటే తద్దినాల్లో పెట్టేటువంటి బ్రాహ్మణులు, ఇక్కడ భోక్తలంటే మామూలు పదార్థంలో తన అధీనులుగా చేసుకొందని, అంటే పదార్థాలని అమృతమైన రుచితో ఉన్నాయని కనుక ఇష్టంగా భుజించారు.
పద్మకుశాభినయహస్త పల్లవంబు జూపెనొకమత్స గంటికి సొబగుడక్కుడు అంత యోగిరమడిగెనో అంత లేసి కొమరు పాలిళ్ళనడిగెనో రమణి నతడు. ఇంకొకడు ఒక చమత్కారం చేశాడు. ఏం చేశాడు? ఒక అందమైన వాడు ఒక తామర మొగ్గలాగా ఉండే ఒక ఆవిడ్ని చూస్తూ తన చిగురుటాకు వంటి చేతిని ఆమె కనపడిస్తే, అంటే తన చేతిని తామర మొగ్గ వంటి ఆకారం కలదాన్నిగా చేసి చూపాడు. అప్పుడు ఆ పురుషుడు ఆ స్త్రీని, ఇంత యోగ్యం, కొంచెం అన్నం వడ్డించండి అన్నట్లుగా అడిగాడా అన్నట్లుగా అంతలేసి ఆకారం గల కొమరు పాలిన్లను మనోహరాలైన స్తనాలచే అడిగాడా అని తెలియని సందేహం. ఒక స్త్రీ వడ్డిస్తుండగా ఒక రసికుడు పద్మకోశాగారంగా తన చేతిని చేసి ఆమెకు చూపాడు. వాడు అలా చూపటంలో అన్నం కోరాడో లేక ఆమె స్తనాలనే కోరాడో తెలియరాకుండా నాటకమాడాడు. చూచెనొకండు పయోవశస్తోక వికచ కుచసవముల్మేషయగు నొక్క కుపలయాక్షి ఉదయ దోర్మూల కూలంకశోరు కఠిన లలిత వక్షోయ సరిలేమ లజ్జ బొంద. కనుక ఒక ఆవిడ సిగ్గుపడ్డట్టుగా చూసి ఆ భోజన సమయంలో యవ్వన ప్రారంభ దశలో ఉన్న ఒక ఆవిడ మధ్య వయసులో ఉండటం చేత ఉన్నతమైన కుచాలు గల వేరొకత అక్కడ ఉండగా ఒక పురుషుడు ఆ బాలిక స్వల్ప స్తనాలను, చిన్నవిగా ఉండే స్తనాలను చూస్తూ ఆ సమాచారం దగ్గరలో ఉండే రెండవ అమ్మాయి చూసి స్వల్పమైన స్తనాల గల ముగ్ధనే అలా గాఢంగా చూస్తున్నాడు కదా, పెద్ద చళ్ళు కలిగినటువంటి ప్రౌఢనైన నన్ను ఎంత బాగా చూస్తాడు అని సిగ్గు పొందిందట. ఉష్ణ సీతాకబళంబులొకడు సూప పవనోత్రి ఒకడే కూడే అవసరమ దానికొత్తరము ఒక లతా తన్విగిచ్చే అధర బింబంబు విరిచి సంధ్యాగమ మణి. అలాగే ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళకి తెలియకుండా రహస్యంగా ఇక్కడ చేస్తున్నారు. ఒక రాయుడు ప్రశ్నోత్తర రూపంలో అభిప్రాయం సాగింది. సంభోగ సమయం పగల రాత్ర అని అన్నటువంటి ఆ సమయంలో సంధ్యాకాలం ఎర్రగా ఉంటుంది కనుక దాని కాంతి వంటి కాంతి గల తన పెదవి విరిచి సంధ్యా సమయానికి సంభోగానికి నేను రెడీగా ఉంటాను రా అన్నట్టుగా జవాబు చెప్పి. రాత్రి వెన్నెల ఉంటుంది, పవడు సూర్యకాంతి ఉంటుంది, సంధ్యా సమయం అంధకారం బలినంగా ఉంటుంది. అహర్నిశల కంటే ఈ సంధ్యాకాలం మనకి ఆనందం కలిగిస్తుంది, ఆ టైంకి రా అని ఎర్రని పెదవిని చూపి. ఆన దొరంగి చుంబన మొనర్చెకానొక ఒక్కడు చంద్రబింబానన మోము చంద్రు జసకాంతర బింబుతునింబు నప్పున పానక కర్మ నెపంబున చేసిరి అదోష్ట పల్లవం బానుతు ఆచరించేను సమంచిత సీత్కృత చూత్కృతంబులను. ఒక వీచుడు సిగ్గుదిలేసి ఒక పానపాత్రాన్ని, తన ప్రతిబింబాన్ని, ఒక స్త్రీ యొక్క ముఖాన్ని పొందుకోవటానికి మాటి మాటికి పానం తాగుతున్నట్లుగా అభినయిస్తుంది. దాని వాతెర నొక్కుతూ అక్కడ బొమ్మ కనపడుతుందిగా, ఆ బొమ్మ మీద కనపడే పదవిని నొక్కుతూ సూత్కారాలు చేస్తున్నారు. ఎవడి పైత్యం వాడను. పంచదార స్వర భక్షింపగా నెత్త భావదుష్టమగుతూ నగిన తొలగబెట్టే రోష కలికి చింతంబుతో
కొమ్మ నరటి పండ్లు కూర్మి మరది. ఒక బావ తన మరది పంచదారతో కలిపిన అరటి పండ్లను తినటానికి పైకి చేత్తగా ఒక నికృష్ట వస్తువును తిన్నట్లుగా తోచింది అని నవ్వారు. అందులకు ఆ మరిది రోషంతో లజ్జతో బిరిగొని దాన్ని తినక బయటికి వెళ్ళిపోయారు. ఈ విధంబుగా శుచియు మృష్టంబును పద్యంబును అయిన భోజనంబులు చేసి పెండ్లి దొరలును సుగంధోదకంబులం చేతులు తొలసి వాచి ముఖవాసంబు కైకొని కర్పూర తాంబూలంబులు పరిగ్రహించి తమ తమముల ప్రియోక్తులకు హర్షంబుచు నిజ నివాసంబునకు అరిగిరి అప్పుడు. ఈ విధంగా అందరూ కూడా హాయిగా ఇష్టంగా ఇష్టాపూర్తిగా భోజనాలు చేసి చేతులు సుగంధ ద్రవ్యాల కలిగినటువంటి నీళ్లతో కడుక్కొని చేతులు తుడుచుకొని మూతులు తుడుచుకొని ఎవరి కొంపలకు వాళ్ళు కలికి వరటారజప్పుడు కప్పులకు వీడము వెట్టే నవ్వుచన్ నలువడలంపుగాని ఫణాధరవల్లి తదాబ్జవంతమున్ ఫలితపు తేలు మైనమున పన్ని అతందది చూచి భీతి దమ్ముల మెలవైచినన్ గినన్నగిరి మూగిన రాజకుమారుడు అంతరున్. దముడు అంటే పెళ్లి కుమార్తె అన్న. పెళ్లి వాళ్ళకి తాంబూలాలిస్తూ నలుడి భృత్యకి మైనపు తేలు అనే దాని మైనంతో చేసిన తేలు తమలపాకులో ఉంచి పరిహాసానికి ఇచ్చారు. వాళ్ళని చూసి భయపడి పారేస్తే అక్కడి వాళ్ళంతా నవ్వారు. కలికి వరాటరాజకుడు కప్పురపు వీడము వెట్టె నవ్వుచన్ నలుడలంపు వానికి ఫణాధరవల్లి తదాంతరంబునన్ ఫలితపు తేలు మైనమున పన్ని అతండది చూచి భీతి తమ్ముల మెలవైచిన నగిరి మూగిన రాజదంబు. అది మృదు మృష్టాన్నములి ప్రకారము నెమ్మిన్ వారు ముప్పొద్దుగొన్ని దినంబుల్ భుజించుతుండిరి సమునిద్రానురాగంబుతో 16 పువ్వు బోండ్లను పాలిండ్లు కాఠిన్య సంపదతో రాత్రుడు మల్లుసాము మదనోన్మాదంబు చేయుతుంది. ఆ పెండి వాళ్ళు రాత్రిపూట 16 వయస్సు గల కామినులతో క్రీడిస్తూ వాళ్ళను కూడా సప్లై చేశారు. సరసాలైన శాల్యాన్నాలను 3 పూట్లా మెక్కుతూ కొన్ని రోజులు పెళ్లి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. దిశద మహీవల్లభుండు దమయంతి పరిణయ మహోత్సవం వివిధంబుగా అనుభవించి దివస చతుష్టయాంతరంబున్ 4 రోజులు వాళ్లతో పాటు ఆయన కూడా ఉండి నారీ చిత్త మరాళ నయనా నయ చాణక్యా విరించ నయ క్షీరాంభూది సుధామయూక కవితా సిద్ధాంత సర్వజ్ఞ జంభారాది విపహస్తకాండ నివ బాహా ఖడ్గ ధారాపయో ధారాశాంత విరోధి భూధవ మహోదగ్ర ప్రతాపానలా అని కుతికర్త గురించి చెబుతున్నాడు. హరివైర బసవ శంకర శరణాగత రక్షణానుసంధాన ధురంధర సచివ గంధ సింధుర ధరణీ భరణైక దక్ష దక్షిణ హస్త ధరణీభర దిధీర్షా భకృత స్తబ్ధరోమ ద్విరద కమఠ రాజోర్వీద్రధర్వీకరేంద్ర హరిచరణ రింసా వ్యంజితానంద సాంద్ర పరిహృతమతి తంద్ర భాగ్య సంపన్ మహేంద్ర. ఆదివరాహం కంటే దిగ్గజాల కంటే
కూర్మం కంటే కులపర్వతం కంటే శేషుడి కంటే నేర్పుతో భూభారాన్ని వహించి ఈశ్వర పాదధ్యానంచే అధిక ఆనందాన్ని పొందుతూ పతిమాంధ్యాన్ని తొలగించుకొని భాగ్య సంపద దేవేంద్రుడితో సముడైనటువంటి ఓ మామిడి శంగనామాచ్య, ఇది శ్రీమత్ కమలనాభపౌత్ర మారయామాత్రపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథ ప్రణీతంబైన శృంగార నైషధ కావ్యంబునందు షష్టాశ్వాసము సమాప్తం. రేపు సప్తమ ఆశ్వాసం ప్రారంభిద్దాం. స్వస్తి.